కాక ఎందుకు ఇట్లా అగ్గి పెట్టిరు? ఇది దున్నడానికి ఇబ్బంది అవుతుందని కానీ వరి తట్టుకుంటా. కొయ్యల్ని కాలబెట్టద్దు కదా. ఇది దున్నంగా తట్టుకుంటుందని కాలు పెట్టుడు అంతే. ఆహా. లేకుంటే కానీ అవసరం లేకుండా కొంచెం అది ఆర్పేయండి, ఏమన్నా ఉంటే ఆర్పచ్చా? ఆర్పాలంటే ఆర్పచ్చు. ఆర్పండి. కాకపోతే ఏంటంటే కంపల్సరీ మీరు దాన్ని కాలబెట్టద్దు. కాలబెట్టడం వల్ల ఇప్పుడు ఉం. పొగ వెళ్తున్నది చూడండి, ఆ, పొగ వల్ల మొత్తం పర్యావరణం కాలుష్యం అవుతుంది. ఉం, అట్లనే ఇప్పుడు ఏదైతే ఉందో ఉం, ఉం, ఇక్కడ ఏదైతే ఉందో ఉం, దీంట్లో ఉండేది మొత్తం కాలిపోతుంది కదా, సేంద్రియ కర్బనం అంతా దాంట్లోనే ఉంటుంది యాక్చువల్లీ. ఉం, ఇది కాలబెట్టడం వల్ల దీని మీద ఉన్న సూక్ష్మజీవులన్నీ ఈ నశించిపోతాయి. కావున మీరు రైతులు ఎవరన్నా కానీ ఉం, కంపల్సరీ ఈ విధంగా కాలబెట్టద్దు. ఉం. దీన్ని డికంపోజర్ వాడి దాంట్లోనే కలియబెట్టడం వల్ల మనకి సూక్ష్మ పోషకాలు కానీ సేంద్రియ కర్బనం కానీ అధికంగా లభించి మనకు వచ్చే పంటలో కూడా దిగుబడి అధికంగా వస్తుంది. రైతులకి నమస్కారం. నా పేరు వినోద్ కుమార్. నేను మండల వ్యవసాయ అధికారి ఈ సోన్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం వరి కోయల్ని చూసుకున్నట్లయితే చాలామంది రైతులు వరి కోయల్ని తగలబెడుతున్నారు. దానివల్ల మనకి ముఖ్యంగా వాయు కాలుష్యం జరుగుతుంది. నేలలోని పై భాగంలో ఉన్న పొరలన్నీ దెబ్బతిని సేంద్రియ కర్బనం అనేది లేకుండా పోతుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే మనం ఎరువులు వేసినా కూడా మొక్క తీసుకోలేని పరిస్థితికి వస్తుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా దీనిలో ఫాస్ఫరస్ కానీ అంటే ఎస్ఎస్పి కానీ లేకపోతే డీకంపోజర్ ఎరువులను వాడి దీంట్లోనే వరి కోయల్ని కలియబెట్టడం వల్ల అధికంగా పోషకాలు లభించి రైతులకు వచ్చే దాంట్లో కూడా పంట దిగుబడులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదములు.